ఎలా డుంబు తెచ్చావా ముందు తోసి ఆ లోపలికి. హాజరు గురు. ఎలా డుంబు అది ఇక్కడికి వచ్చింది ఏమిట్రా? ఎవరు? అదేరా ఆ కేడి రాణి పంతులమ్మ టైపులో పవిత్రంగా ప్యాలెస్కి వచ్చేసింది ఏమిట్రా? ఏముంది గురు, అయస్కాంతంగా శనం మొక్కలు లాగినట్టు నిన్ను వదలలేక ఇక్కడికి వచ్చి. అది కదరా, అది అసలే కేడి నెంబర్ 1. ఏదో కారణం వల్ల గెటప్ మార్చి ఇక్కడ సెటప్ అయిపోయింది. ఏది ఏమైనా మనం మాత్రం బయటపడకూడదు. నీ జాగ్రత్తలో నువ్వుండు, నా జాగ్రత్తలో నేను ఉంటాను. దొంగతనం చేయరాదు, దొంగతనం చేయరాదు, అబద్ధం చెప్పరాదు, అబద్ధం చెప్పరాదు. టీచర్, అబద్ధం చెప్పడం తప్ప టీచర్? తప్పే బాబు, కాకపోతే కొందరు వాళ్ళ లాభం కోసం తెలివిగా చెప్తారు అబద్ధం. టీచర్, తెలివిగా అబద్ధం చెప్తే ఎలా టీచర్? ఆ విషయం వెళ్ళి మీ బాబాయ్ అడుగు, కరెక్ట్ గా చెప్తాడు. వెళ్ళు. బాబాయ్ బాబాయ్ తెలివిగా అబద్ధాలు చెప్తారట, అవి ఎలాగో నీకు తెలుసా? ఎందుకు తెలీదురా, నేను కోర్టులో ఎన్నోసార్లు చెప్పాను కదా. అదే ఎందుకు తెలీదురా బాబు, నేను బ్యాడ్మింటన్ కోర్టులోను టెన్నిస్ కోర్టులోను ఆడేటప్పుడు పాయింట్ల కోసం అబద్ధం చెప్పాను కదా ఫారిన్ లో. చిన్నబాబు గారు, పిల్లలు భోజనాలు చేయాలి. అవునవును, భోజనాలు చేయడం జీవితానికి చాలా అవసరం. పదండి పదండి పదండి. పదండి బాబు. రామ్మా. ఏమిటి నా ముద్దుల అబద్ధాల రాజా, నా దగ్గర నాటకం ఆడదాం అనుకుంటున్నావా? కష్టమే చిలక, నీతో పెట్టుకుంటే కష్టమే. తెలివిగా పట్టేశావు. ఇప్పుడు పట్టడం ఏంటి? రాత్రి నువ్వు డుంబుగాడు మందు లాగిస్తున్నప్పుడే తెలిసిపోయింది నీ అసలు రంగు. అవును, ఏమిటి వేషం? చెప్పాను కదంటే ₹1,00,000 పని ఒప్పుకున్నానని. అవును, నువ్వేంటి పెద్ద పంతులంలాగా తయారొచ్చేసావు? పొట్టకొస్తే అక్షరం మొక్కలేదు గాని. నేను 2 లక్షల పని మీద వచ్చా. 2 లక్షలా? ఏమిటి ఆ పని? మనం ఒకటే సెటప్ కదా. సెటప్ దారి సెటప్ డే, బిజినెస్ దారి బిజినెస్ డే. నీ బిజినెస్ నాకు చెప్పకు, నా బిజినెస్ నీకు చెప్పను. వస్తాం చిన్నబాబు గారు.